మ్యారేజ్ బ్యాండ్ ఎలా అనిపించింది? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా బ్లాక్ బస్టర్, అంటే ఈ వారం వీకెండ్ బ్లాక్ బస్టర్ అనొచ్చు. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసరికి అల్లు అరవింద్ గారు. అల్లు అరవింద్ గారు 2 టైప్స్ ఆఫ్ సినిమాలు తీస్తారు, అందరికీ తెలిసిన విషయమే. గీతార్స్ 2. గీతార్స్ 2 నుంచి వచ్చింది. ఇది చిన్న సినిమాలు అనమాట. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 5 కోట్లు. 5 కోట్లు ఈ సినిమా. ఈ ఫస్ట్ రోజే నాకు తెలిసి ఈ సినిమాకి షేర్ వచ్చేసిద్ది అనమాట. పెట్టిన 5 కోట్లు వచ్చేస్తాయి, వడ్డీతో సహా వచ్చేస్తాయి. ఈ సినిమా ఈ వీకెండ్కు మాత్రము రిలీజ్ అయిన సినిమాల్లో ఇది హిట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనకి మధ్యలో కొన్ని సీన్స్ కనిపించాయి కదా, శరణ్య గారి శారీ లాగడం కానీ జైలు సీన్ కానీ ఎలా అనిపించాయి? అవి దాన్ని ఏమంటారు, సినిమాలో ఎమోషన్ కోసం అలాంటి సీన్స్ పెట్టారు. అవి చాలా బాగా అనిపించాయి. శరణ్య గారు చనిపోయిన సీన్ చాలా బాగా చాలా బాగా ఎమోషన్ అనేది క్యారీ అయిందనమాట. డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. డైరెక్టర్ గారు వచ్చేసి దుష్యంత్ కటికనేని. ఆయన చాలా బాగా తీశారు, స్టోరీ బాగా రాసుకున్నారు, అలానే చాలా బాగా తీశారు. ఆయన ఫస్ట్ డైరెక్టర్ అయినప్పటికీ ఫస్ట్ డైరెక్టర్ లాగా ఎక్కడ కనిపించట్లేదు. ఏదో 2-3 సినిమాలు చేసిన అంత ఎక్స్పీరియన్స్తో తీశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రము చాలా ఎమోషనల్గా ఆ విలన్ కానీ మొత్తం చాలా బాగుందన్నమాట. దాన్ని ఏమంటారు, ఫైట్లు చాలా బాగున్నాయి, అన్నీ బాగుంది. సుహాస్ గారు దాన్ని ఏమంటారు, చాయ్ బిస్కెట్లో చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ దాన్ని ఏమంటారు, ఇప్పుడు హీరోగా ఇది 3వ సినిమా. ఈ సినిమా చాలా ఫస్ట్ కలర్ ఫోటో తీశారు, అది బాగానే ఆడింది. అది ఓటీటీలో రిలీజ్ అయింది కరోనా టైంలో. సెకండ్ రైటర్ పద్మనాభం అని చెప్పేసి అది ఫిబ్రవరిలోనే లాస్ట్ ఇయర్ ఇప్పుడు రిలీజ్ అయింది, అది కొంచెం బాగానే ఆడింది. ఇది ఇప్పుడు 3rd సినిమా, ఇది చాలా బాగుంది. ఇప్పుడు కలర్ ఫోటో కంటే ఈ సినిమా చాలా బాగుంది అన్నమాట. ఈ సినిమా